హైడ్రా తెలుగు రాష్ట్రాల్లో ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. గతంలో మనం చూసాం, ఆరంభ సౌరత్వం ప్రదర్శించే నేతలు చాలా రాష్ట్రాల్లో అక్రమ కట్టడాలను కూల్చేస్తాము అని చెప్పి చాలా హడావుడి చేశారు. ప్రజావేదికను కూల్చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న కొన్ని వేల అక్రమ కట్టడాల విషయంలో మరి సైలెంట్ అయిపోయిన పరిస్థితి. కక్షపూరితంగా కూల్చారు అనేది గతంలో జగన్ మీద ఉన్న ఆరోపణ. బహుశా అదే నిజం కావచ్చేమో, ఎందుకంటే ఆ తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి. ఇక్కడ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్టార్టింగ్లో కాస్త హడావుడి మొదలైంది. సో వర్షాకాలంలో ఏదైనా చిన్న చిన్న దుర్ఘటనలు జరిగినప్పుడు అధికారులు అప్పటికప్పుడు హడావుడి చేసేవారు. ఆ తర్వాత కామైపోయిన పరిస్థితి. కారణం చాలా ఒత్తిడులు ఉండబట్టి. కానీ ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఆయన మంచి ట్రాక్ ఉన్న పోలీస్ ఆఫీసర్. రేవంత్ రెడ్డి ఆయన్ని స్పెషల్గా హైడ్రా కమిషనర్గా నియమించిన వెంటనే సొంత పార్టీ నేతల దానం నాగేందర్ లాంటి అనుచరుల కట్టడాల మీదే రంగనాథ్ యాక్షన్ తీసుకున్నప్పుడు దానం నాగేందర్ కూడా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. కానీ ఎక్కడా కూడా తగ్గేదే లే అంటూ రంగనాథ్ దూసుకెళ్ళిపోయిన పరిస్థితి. సో రేవంత్ రెడ్డి పర్సనల్ మిషన్గా మనం దీన్ని చూడాలి. ఎక్కడా కూడా తగ్గాల్సిన అవసరం లేదు. అవసరమైతే సొంత పార్టీ నేతల కట్టడాలని కూడా అవి అక్రమాలని తేలితే మీరు కూల్చేయండి అంటూ ఫుల్ పర్మిషన్స్ రంగనాథ్కి ఇచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో రాజకీయాల విషయానికి వస్తే కొంతమంది ఈ హైడ్రా విషయంలో ఆచితూచి స్పందిస్తోన్న పరిస్థితి. కారణం ప్రజల నుంచి విశేష స్పందన. నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్ చేస్తే ఎక్కడా కూడా నాగార్జున ఫ్యాన్స్ కూడా బయటకు వచ్చి ఏమీ హడావుడి చేయని పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ హైడ్రా ఆపరేషన్కి విశేషమైన స్పందన వస్తోంది. పార్టీలో కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీకి విషయానికి వస్తే రఘునందన్ రావు దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్కి సంబంధించి కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొద్దిసేపటి క్రితం ఈ హైడ్రా ఆపరేషన్ని స్వాగతిస్తున్నానంటూ ఆయన కమెంట్ చేసిన పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీలో కొంతమంది నాయకులు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. బట్ క్రమక్రమంగా స్వరం మారుస్తున్న పరిస్థితి. కారణం ప్రజల నుంచి విశేషమైన స్పందన రావడం. సో ఇక్కడ చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మరి పాత బస్తీలో హైడ్రా అడుగు పెట్టగలుగుతుందా అని చెప్పి. అంటే అసదుద్దీన్ ఓవైసీ కూడా దీని మీద, ఈ హైడ్రా ఆపరేషన్ మీద రియాక్ట్ అయ్యారు. అంటే జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూడా కూలుస్తారా మీరు అని చెప్పి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. కానీ మరి చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి. మనం పాత బస్తీ అంటే మనకు బాగా తెలుసు, చాలా నేరో రోడ్స్ అక్కడ ఉంటూ ఉంటాయి. చాలా ఆక్యుపై చేసేస్తూ ఉంటారు, కబ్జా చేసేస్తూ ఉంటారు. ఆ ఏరియాలోకి వెళ్ళి ఎవరు కూడా అధికారులు అడిగే సాహసం చేయలేరు. మరి ఇప్పుడు హైడ్రా అక్కడ కూడా తన ఆపరేషన్ని స్టార్ట్ చేస్తుందా, అంత సాహసం చేయగలుగుతుందా అనేది ఒక పాయింట్ అయితే, మరి చాలామంది పేదలు కూడా చాలా ఏరియాల్లో తెలియక ఇల్లు కట్టుకున్నారు. సో అంటే నాగార్జున లాంటి బడాబాబుల కట్టడాలు కూలిపోతే వాళ్ళకి పెద్దగా నథింగ్, ఏమీ కాదు, కాస్త పరుగు పోతుంది అంతేగాని వాళ్ళకి ఆర్థికంగా వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ పేదల విషయంలో అంతా పోగేసి ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ ఏం చేయబోతోంది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారిన పరిస్థితి. సో మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ మనతో జాయిన్ అయ్యారు. నవీన్, చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. పేదల ఇళ్ల పరిస్థితి ఏంటి అనే దాని మీద, ఆ తర్వాత ఓల్డ్ సిటీకి వెళ్ళే సాహసం రంగనాథ్ చేయగలుగుతారా అనే విషయం మీద. సో ఫస్ట్ మనం తెలంగాణలో కొన్ని వేల అక్రమ కట్టడాలు ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఎవరైనా అంచనా వేయచ్చు. హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి నాకు తెలిసి 1000కి పైనే ఉంటాయి. సో అంటే దీన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చేపట్టాలి అనే ఒక ప్రపోజల్ కూడా ఉంది. ప్రజల నుంచి కూడా ఆ స్పందన వస్తున్న పరిస్థితి. సో ఫస్ట్ మనం ఈ పేదల ఇళ్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ మీద కూడా ఇలా హైడ్రా ఆపరేషన్లో వాళ్ళ ఇళ్ళు కూడా పడగొడతారా, మరి పేదల విషయంలో కాస్త చూసి చూడనట్టు వదిలేస్తారా, లేకపోతే వాళ్ళని వేరే ప్లేస్కి తరలించి అంటే ఇదంతా చేస్తారా? ఓపెన్గా చెప్తూ ఉన్నారు, మరో బెంగళూరు కాకూడదు, మరో ఇంకో నగరంలో కాకూడదు, హైదరాబాద్ మునిగిపోకూడదు, భారీ వర్షాలు వస్తాయని చెప్పేసి చాలా సీరియస్గా అగ్రెసివ్గా రేవంత్ రెడ్డి
ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఏ స్థాయి నాయకుడి నుంచి ఒత్తిడి వచ్చినా కూడా డోంట్ కేర్ అంటూ ఉన్న పరిస్థితి. సో ఫస్ట్ పాయింట్, పేదల ఇళ్ల పరిస్థితి ఏంటి నవీన్? సార్ అవి ముఖ్యంగా అంటే పేదల ఇల్లు కావచ్చు, బడా నేతల ఇల్లు కావచ్చు, వారందరినీ కూడా ఏకతాటిగానే ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా హైడ్రా మొదటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే హైడ్రా జూలై 14 తారీఖు నుంచి ఈ కూల్చివేతలు అనేది హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. మన రీసెంట్గా ఇన్కన్వెన్షన్ సంబంధించినటువంటి కూల్చివేతలు కూడా చూసాం. దాంతోపాటు ఆ కావేరీ సీడ్స్ యజమాన్యం సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్ కూడా కూల్చేసినటువంటి సందర్భం నెలకొంది. దాంతోపాటు ఓల్డ్ సిటీలో ఒక ఎమ్మెల్యే కబ్జా చేసినటువంటి ఆ ఇల్లు కూడా కూల్చేసినటువంటి సందర్భం కూడా నెలకొంది. కానీ పేదలకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం పేదలు దాదాపు 10-15 ఏళ్ల క్రితమే కట్టుకున్నటువంటి సందర్భాలకు నెలకొని అనేక ప్రాంతాల్లో వారికి కొంతమందికి తెలియక కట్టుకున్నటువంటి వారు రోజు కష్టం చేసి వారు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి వారిని కూడా కొంత హైడ్రా చూస్తుందని చెప్పేసి కూడా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలిసి తెలియక చాలామంది కట్టుకున్నారు. దాంతోపాటు ఒకవేళ రీసెంట్గా నిర్మాణం ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కూల్చివేస్తామని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా హైదరాబాద్ నడిబొడ్డును కూడా అనేక ప్రాంతాల్లో కబ్జాలైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో వారు నోటీస్ కేవలం నామం మాత్రమే నోటీస్ ఇచ్చారు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం దీన్ని వదిలిపెట్టదే లేదని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. దాంతోపాటు హైడ్రా కూడా ఈ అంశాలపై కూడా ప్రస్తావిస్తుంది. ఎందుకంటే కొంత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ సామాన్య ప్రజలు ఉన్నారు, చాలామంది తెలియక కట్టుకోవడం జరిగింది. రోజు కూలీలకు వెళ్ళి వారు చిన్నపాటి గుడిసె కావచ్చు, చిన్నపాటి ఇల్లు కట్టుకున్నారు, వారిని వదిలివేయండి అని చెప్పేసి కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అడుగుతున్నారు. కానీ హైడ్రాను కూడా దాన్ని కేవలం చూసి చూడనట్టు కూడా హైడ్రా ఉంటున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కేవలం రేవంత్ రెడ్డి మాత్రం మొదటి నుంచి ఒకటి చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇది పేదల ప్రభుత్వం, పేదలకి అండగా ఉంటుంది, ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అనేక సందర్భాల్లో ఈ అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మెయిన్గా పెద్ద పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్, ఫామ్ హౌస్లు కావచ్చు, ఇంకా ఏవైనా రిసార్ట్లు కన్స్ట్రక్షన్ జరిగితే వాటిపైనే ఫోకస్ కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 18 కూల్చివేతలు కూడా జరిగాయి. ఆ 18 కూల్చివేతలు కూడా బడా నేతలకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు అనేది హైడ్రా కూడా ప్రభుత్వానికి నిన్న ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ కూల్చివేశారు, ఎంత ఆస్తిని మళ్ళీ రికవర్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వ భూముల్లో ఎక్కువగా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క అక్రమాలు కూడా జరిగాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ రిపోర్ట్ని ఏవి రంగనాథ్ ప్రభుత్వానికి కూడా అందచేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడాలనేది వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి హైడ్రా యథావిధిగా దూకుడు పెంచుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అనేక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాలు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలపైనే ఎక్కువగా ఫోకస్ కూడా చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ఆరోపించారు. కానీ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఎవరైనా సరే అంటే తమ పార్టీలో ఉండి ఎంత కీలకమైనటువంటి నేతలు ఉన్నప్పుడు కూడా వారు అక్రమ కట్టడాలు నిర్వహిస్తే వారిపై చర్యలు తప్పవనేది వారు రేవంత్ రెడ్డి కూడా స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి అనేక సందర్భాల్లో చూసాము. హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు స్వయంగా హైడ్రా తెల్లవారుజామున వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి భారీ క్రేన్ల ద్వారా కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి కన్వెన్షన్ పక్కనే కొంత కాలనీ కూడా ఉంది, కొంత స్లమ్ ఏరియా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ హైడ్రా మాత్రం అక్కడ ఎక్కడ కూడా కూల్చివేతలు కూడా జరపలేదు. కేవలం కన్వెన్షన్ కూల్చివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనము రీసెంట్గా జరిగినటువంటి కూల్చివేతలు కూడా చూసాం. కాబట్టి హైడ్రా అనేది సామాన్య ప్రజల వైపు కూడా ఉంటున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది.